1992 సంవత్సరంలో సుమారు 3000 సరస్సులతో శోభామయంగా ఉండే హైదరాబాద్ ప్రకృతికి పర్యావరణానికి సమతుల్యంగా వలస పక్షులు, అడవి జంతువులు మరియు భూగర్భ జలాలతో సమృద్ధిగా ఉండి చారిత్రాత్మకంగా, వాణిజ్యపరంగా అతి సుందర నగరంగా ఉండేది. ప్రస్తుతం నేటి పరిస్థితులు అందుకు విరుద్ధంగా సహజ వనరులు, వృక్షాలు, సరస్సులను తొలగించి నేడు 2024 నాటికి హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో వచ్చిన మార్పులతో చివరకు 565 సరస్సులు మాత్రమే ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 2693 సరస్సులు అదృశ్యమయ్యాయి. క్రీస్తు శకము 1908లో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ చే పరిపాలించిన హైదరాబాద్ నగరం సెప్టెంబర్ 28న సంభవించిన తుగ్న్యాయి సీతాంబర్ అని పిలువబడే మహామూసీ వరద కారణంగా 15,000 నుండి 50,000 మంది జీవితాలను ఛిద్రం చేసింది. అఫ్జల్, ముస్లంజంగ్, చాదర్ఘాట్ 3 వంతెనలు కొట్టుకుపోయి ఒక పురాణా పూల్ మాత్రమే నగరానికి లింక్ అయ్యింది. నిజాం మరియు కిషన్ ప్రసాద్ అతి పెద్ద విరాళాలు అందించారు. సంక్షోభంను ఎదుర్కొనడానికి సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 13 వరకు అధికారికంగా సెలవులు అమలు చేశారు. వరదల పునరావృతం కాకుండా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1912లో సిటీ ఇంప్రూవ్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి నదిపైన వరద నియంత్రణ వ్యవస్థను నిర్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల మేరకు 1920లో మూసీ నదికి అడ్డంగా నగరం నుండి 16 కిలోమీటర్ల ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించారు. 1927లో మూసీ ఉపనది అయిన ఈసీపై హిమాయత్ సాగర్ అను రిజర్వాయర్ నిర్మించారు. ఈ 2 సరస్సులు మూసీ నదికి వరదలు రాకుండా నివారిస్తూ హైదరాబాద్ నగరానికి తాగునీటి వనరులను కల్పిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో 60% కుంటలు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు గనక మనం సరియైన ప్లానింగ్తో పనిచేయకపోతే మన పొరుగు రాష్ట్రాలలో పరిస్థితిని సంభవించవచ్చు. హైడ్రా ప్రస్తుతము 43.94 ఎకర్ల సరస్సులను పునర్నిర్మాణం చేపట్టింది. FTL మరియు బఫర్ జోన్లలో రీక్రియేషన్స్ ద్వారా ప్రకృతికి, నేలకు సమతుల్యానికి కృషి చేస్తున్నాయి. ఇకనైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ అక్రమ నిర్మాణాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగజేయకుండా ఉండాలి. ప్రభుత్వం చెరువులను, నదులను పరిరక్షించడం ద్వారా వరద బారి నుండి మరియు కాలుష్యం నుండి మూసీ నదికి మరియు నగరానికి ఎంతో మంచి జరుగుతుంది. సో నగరానికి పరిశుద్ధమైన మంచినీటిని కాలుష్యరహితమైన నిజమైన భాగ్యనగరంగా తీర్చిదిద్దడానికి రాబోయే కాలంలో ఎటువంటి విధ్వంసకర విపత్తులు సంభవించకుండా ఉండడానికి కృషి చేద్దాం. ధన్యవాదములు.